సో, నాకు ఒక లక్షణం ఉందండి. ఏంటంటే, ఐ ఫీల్ మై సూపర్ పవర్ ఈస్ క్యూరియాసిటీ. దాన్నేమంటారు, ఐ వాస్ లక్కీ టు గ్రాడ్యుయేట్ ఫ్రమ్ సమ్ గుడ్ ఇన్‌స్టిట్యూట్స్. దాంట్లో ఆహ్, అంటే నేచురల్లీ వచ్చి అవి కారణం కావచ్చు. ఆఫ్‌కోర్స్ ఇన్ అడిషన్ టు దట్ హార్డ్ వర్క్ కూడా. బట్ ఐ ఫీల్ దట్ దేర్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ హావ్ కాన్షియస్‌లీ హోల్డ్ ఈస్ క్యూరియాసిటీ. ఇలాంటి ఎప్పుడైనా అంటే మీరు అడిగిన ప్రశ్న నేను కూడా ఇదే ఆలోచించుకున్నాను. ఒకటి, నేనెందుకు వీటిలో వీటి గురించి అవేర్‌నెస్ పెంచుకోవడానికి, ఎందుకంటే నేను ఫ్రమ్ దోస్ కేమ్ ఫ్రమ్ ఏ గుడ్ ఇన్‌స్టిట్యూట్స్, హాడ్ ద ఛాన్స్ టు రబ్ షోల్డర్స్ విత్ క్రీమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ క్రీమ్ ఆఫ్ ద ఇండస్ట్రీ. కానీ నాకే ఎందుకు ఇంత టైం పట్టింది వీటిలో కొన్నిటి అలాగే నేను చెప్పినట్టు నా చుట్టూ ఉండేవాళ్ళని కూడా, మిగతా వాళ్ళని కూడా చూసినప్పుడు, సో దీనికి ఏంటంటే, సో ఐ వాస్ క్యూరియస్ అబౌట్ ఇట్ అండ్ దెన్ ఐ రెడ్ సమ్ బుక్స్ అబౌట్ ఇట్ అండ్ నౌ యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఈజీ. యూ ఆస్క్ ఇట్ అండ్ యూ సెట్ ద కంటెక్స్ట్ అండ్ ఇట్ విల్ గివ్ యూ రియలీ గుడ్ రెస్పాన్సెస్. కారణాలు నేను గమనించింది, um, చదివింది కూడా ఏంటంటే, uh, ఒట్టి అవేర్నెస్ ఒట్టి అవేర్నెస్ ఉద్దేశం ఉంటే సరిపోదు. మోటివేషన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి.